గత 17 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్ను ఈసారైనా అందుకోవాలనే లక్ష్యంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ సిద్ధమవుతుంది. ముందుగా జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసిన ఆర్సీబీ ఐపీఎల్ 2025 మెగా వేలంలో వ్యూహాత్మకంగా తమకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. ముఖ్యంగా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియానికి సరిపోయే ఆటగాళ్లను కూడా ఎంపిక చేసుకుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా జట్టును వెంటాడుతున్న బౌలింగ్ బలహీనతను అధిగమించినట్లే కనబడుతుంది. మంచి అనుభవం కలిగిన అలాగే మంచి ఎకానమీతో బౌలింగ్ చేయగల జోష్ హెజిల్వుడ్ ని తీసుకుంది. అలాగే భువనేశ్వర్ కుమార్ను తీసుకొని బౌలింగ్ విభాగాన్ని చాలా వరకు పటిష్టం చేసుకుంది. ఓవరాల్ గా పేపర్ పై ఆర్సీబీ జట్టు చాలా బలంగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ బౌలింగ్ లో ఈక్వాలిటీ కనిపిస్తుంది. చాలా సమతూకంగా ఉంది. మెగా వేలంలో మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ కోసం ఆర్సీబీ ప్రయత్నించినా తీసుకోలేకపోయింది. కానీ సీనియర్ స్పిన్నర్ అయిన కృణాల్ పాండ్యా, యువ ప్లేయర్ సుయాష్ శర్మను మాత్రం కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును విరాట్ కోహ్లీ నడిపించే అవకాశాలే మాక్సిమం కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ అతనే ఫిక్స్ అయ్యని చెప్పుకోవచ్చు. 4 ఏళ్ల క్రితం జట్టు సారథ్య బాధ్యతలు వదిలేసిన కింగ్ కోహ్లీ టీం ప్రయోజనాల కోసం మళ్లీ కెప్టెన్సీ చేపట్టేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. గత సీజన్ తరహాలోనే కోహ్లీ ఓపెనర్ గా బరిలో దిగనున్నాడు. కోహ్లీకి తోడుగా ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ కేకేఆర్ తరపున గత సీజన్ లో అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఫిలిప్ సాల్ట్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర ఇతనిదని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే అతన్ని ఆర్సీబీ భారీ ధరకైతే దక్కించుకుంది. అయితే ఇక్కడ ఆర్సీబీ బ్యాటింగ్ నుంచి కొద్దిగా ఓవర్సీస్ నుండి పెద్ద సమస్య ఎదురైంది. ఇంగ్లాండ్ యంగ్ బ్యాటర్ జాకబ్ బెతల్ టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. ఇతన్ని బ్యాటింగ్ ఆర్డర్ అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ ఆర్ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేయడం ఇతనికి హ్యాబిట్ గా మాట్లాడుకోవచ్చు. అయితే ఓపెనింగ్ లో ఫిలిప్ సాల్ట్ తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ రానుండటం వల్ల జాకబ్ బెతల్ ను వాడిస్తే ఫస్ట్ డౌన్ లో ఆడించాలి. సెకండ్ డౌన్ లో మళ్ళీ రజత్ పటిదార్ బ్యాటింగ్ వస్తే సరిపోతుంది. ఇక ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్స్టోన్, జోష్ హెజిల్వుడ్ ప్లేయింగ్ లెవెన్ లో ఈ ముగ్గురు ఉండడం పక్క. ఫిలిప్ సాల్ట్ ఓపెనింగ్ ఫిక్స్, అలాగే లియామ్ లివింగ్స్టోన్ ఫినిషింగ్ లో వస్తాడు. అలాగే జోష్ హెజిల్వుడ్ పేస్ బాధ్యతలు పంచుకుంటాడు. ఇక మిగిలిన ఓవర్సీస్ ప్లేస్ కి టిమ్ డేవిడ్ మరియు జాకబ్ బెతల్ మధ్య తీవ్రమైన పోటీ అయితే నెలకొంది. అయితే ఫినిషింగ్ బలంగా ఉండాలి అంటే టిమ్ డేవిడ్ ని తీసుకుంటారు. నాకు తెలిసి ఆర్సీబీ ఫినిషింగ్ ప్రీవియస్ సీజన్స్ లో కూడా చాలా స్ట్రగుల్ అయింది. అందుకే బ్యాక్ ఫుట్ లో నుంచింది టైటిల్ గెలవడంలో. నేనైతే మాత్రం ఆ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియానికి సంబంధించి టిమ్ డేవిడ్ ఫినిషింగ్ లో వస్తే బాగుండు అనుకున్నా. ఎందుకంటే అతను లాంగ్ హ్యాండ్స్ తో బ్యాటింగ్ చేయగలడు. ఎక్కువగా సిక్స్లు కొట్టే ఛాన్సెస్ అయితే హోమ్ గ్రౌండ్ లో వాళ్ళకుంటాయి. ఒకవేళ ఏవే కంట్రీస్ లో గనక మ్యాచ్లు గనక ఆడుంటే అప్పుడు జాకబ్ బేతల్ ని ఫస్ట్ డౌన్ లో ఆడించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ జాకబ్ బేతల్ గనక ప్లేయింగ్ లెవెన్ లో ఫస్ట్ డౌన్ లో స్పాట్స్ కొత్తే టిమ్ డేవిడ్ ఖచ్చితంగా బెంచ్ కి పరిమితం అవ్వాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఛాయిస్ అనేది ఆర్సీబీ మీద డిపెండ్ అయి ఉంది. ఇక తర్వాత భారత బ్యాటర్ అయిన రజత్ పటిదార్ 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ జాకబ్ బేతల్ ఆడితే. లేదంటే యాజ్ యూజువల్ గా ఫస్ట్ డౌన్ లో అతని ప్లేస్ లో ఆడతాడు. ఇక 4వ స్థానంలో ఇంగ్లాండ్ విధ్వంసకర ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ బరిలో దిగే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ స్థానాన్ని లివింగ్స్టోన్ తోనే ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే భర్తీ చేయనుంది. అతను నిలకడగా రాణించకపోయినా తనదైన రోజు మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తాడనేది లివింగ్స్టోన్ యొక్క బాధ్యతగా మాట్లాడుకోవచ్చు. ఇక 5వ స్థానంలో వికెట్ కీపర్ జితేష్ శర్మ ఆడనున్నాడు. వేగంగా పరుగులు చేయడంతో పాటు చివరిలో మెరుపులు మెరిపించే ప్రత్యేకత కూడా ఇతని బ్యాటింగ్ శైలిలో ఉంది. ఇక 6వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా ఆడనున్నాడు. టీం అవసరాలకు తగ్గట్టుగా కృణాల్ పాండ్యా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతని ద్వారా జట్టుకు సమతూకంగా రానుందని చెప్పుకోవచ్చు. ఇక మనం చెప్పుకున్నట్టుగా జాకబ్ బేతల్ కనుక ఫస్ట్ డౌన్ లో రాకపోతే టిమ్ డేవిడ్ 7వ స్థానంలో బ్యాటింగ్ వస్తాడు. పవర్ హిట్టింగ్ తో లోయర్ ఆర్డర్ లో విలువైన పరుగులు అయితే చేయగలడు. ఆర్సీబీ యొక్క పేస్ దళాన్ని భువనేశ్వర్ కుమార్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. జోష్ హెజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యాష్ దయాల్ తో ఆల్రౌండర్ టిమ్ డేవిడ్ తో కలిపి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. యువ స్పిన్నర్ సుయాష్ శర్మ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా బరిలోకి దిగనున్నాడు. దేవదత్ పడికల్, స్వప్నిల్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఆర్సీబీ యొక్క ఐపీఎల్ 2025 సంబంధించి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో అంచనా వేస్తే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, జోష్ హెజిల్వుడ్, యాష్ దయాల్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్స్ గా దేవదత్ పడికల్, స్వప్నిల్ సింగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఐపీఎల్ 18 ఎడిషన్ ఐపీఎల్ 2025 గాను ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.